ఆ మధ్యన పెద్ద ఎత్తున రెచ్చిపోయారు. అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టారు ఎల్ఐసి డబ్బులన్నీ తీసుకెళ్ళి నాశనం చేసేస్తున్నారు, నాశనం అయిపోతుంది అది ఇదే. నేను అప్పుడు కూడా చెప్పాను, భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో కీలకమైన శక్తుల్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది. మనం కుట్ర కోణం చూడాలి. అదానీ అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్టులు కొంటున్నాడు. ఒక భారతీయుడు కొనడం నచ్చట్లేదు. తద్వారా అమెరికా, యూరప్ దేశాలు, చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రెషర్ చేస్తే మన దేశంలో ఉన్నటువంటి మీడియా అమ్ముడుపోయేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ క్రియేట్ చేస్తున్నారు గమనించండి అని. ఇప్పుడు తాజాగా చూస్తే అదే జరుగుతూ ఉంది అన్నది స్పష్టమైంది. అదానీ దగ్గర కొన్నటువంటి ఎల్ఐసికి సంబంధించిన ఎల్ఐసి అదానీ సంస్థలో పెట్టుబడి అంటే ఏంటి, షేర్ల రూపంలో కొంటుంది. 31/3/23 38,471 కోట్ల రూపాయలు షేర్లు కొంది. ఇవాళ దాని కాస్ట్ కరెక్ట్గా ఏడాది తిరిగేటప్పటికి 61,210 కోట్లయినాయి. అంటే 22,378 కోట్ల లాభం వచ్చింది ఎల్ఐసి. మరి ఇది ప్రయోజనమా నష్టమా? కాబట్టి ఇక్కడ ఏది పడితే అది ఎవడో ఏదో వాగుతాడు, దాన్ని పట్టుకుని నమ్మేసి మనం అనవసరంగా మాట్లాడేది కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్.